హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2గా చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 08/01/2019 నుంచి 30/01/2019గా చెప్పడం జరుగుతుంది. అంటే మనం జనవరి 8 నుంచి కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది 29,760 రూపాయల నుంచి 80,930 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. పోస్ట్ విషయానికి వస్తే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ మొత్తం 20 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకేంటంటే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ మనకేంటంటే డిగ్రీ చదివిన వారు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాల వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీలో ఎవరైనా సరే అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారానైనా సరే ఫీజు అనేది పే చేయొచ్చు. మనకి ఈ పోస్టులకు సంబంధించి కేటాయింపుల విషయానికి వస్తే ఇక్కడ మనకి వేకెన్సీస్ జనరల్కి, ఉమెన్కి సంబంధించి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు కావాలంటే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎంపిక విధానం ఎలాగుంటుందంటే మనకి ప్రాథమిక పరీక్ష, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ అనేటటువంటి 2 విధాలుగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మనకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 50 మార్క్స్, అర్థమెటిక్స్కి 50 మార్కులు, మెన్సురేషన్కి సంబంధించి 50 మార్కులు, మొత్తం 150 నిమిషాలు ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అనమాట. ఈ టెస్ట్లో కనుక మనం సెలెక్ట్ అయితే తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్లో మనకి 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్కులకి 150 నిమిషంలు, 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్కి సంబంధించి 150 మార్క్సులు, 150 నిమిషంలు, అదేవిధంగా 150 క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది. మెన్సురేషన్కి సంబంధించి 150 మార్కులు, 150 నిమిషంలు, 150 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. మీరు సిలబస్ అనేది కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా సిలబస్ అనేది దేనికి దానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దీంతోపాటు అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మరో విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ జాబ్స్కి సంబంధించి మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు వచ్చి అప్లై చేసుకోకపోతే మీరు కొంచెం త్వరగానే అప్లై చేసుకోండి. మళ్ళీ దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా సైట్ అనేది ఓపెన్ కాకపోవడం, అట్లా రకరకాలుగా మనకి ఏంటంటే సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మీకు చెప్పేది ఏంటంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పార్ట్ బికి సంబంధించి, మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 2కి సంబంధించి ఒక 30 అవర్స్ వీడియో మెటీరియల్ అనేది మీకు తయారు చేయబడింది. ఈ 30 గంటల వీడియో కనుక మీరు మొత్తం చూస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో పార్ట్ బికి సంబంధించి, మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 2కి సంబంధించి మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయొచ్చు. మీరు ఈ యొక్క 30 అవర్స్ వీడియో కావాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద నా మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, దానికి మీ పేరు స్పేస్, మీ మొబైల్ నెంబరు స్పేస్, అంతకు ముందులో మీరు ఏదైనా బుక్స్ చదువుకుంటే ఆ బుక్ నేమ్ రాయండి. మీరు చదవకపోతే ఫ్రెష్ క్యాండిడేట్ అని పెట్టండి. పెడితే ఏంటంటే మేము బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పెడతాము. మీరు 1000 రూపీస్ పే చేస్తే మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.